మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి ముందస్తుగానే భక్తులు పోటెత్తుతున్నారు. సెలవు దినాల్లో మేడారంలో ములుగు గట్టమ్మ దేవాలయంలో దగ్గర భక్తులు రద్దీ పెరుగుతోంది. సమ్మక్క సారలమ్మ తల్లుల్ని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా తొలి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లిస్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. మేడారం మహాజాతరకు ముందస్తుగానే భక్తులు మొక్కులు చెల్లిన పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతరకు వెళ్ళినటువంటి హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేటంతా కూడా ములుగుల నుండి గట్టమ్మ దేవాలయం దర్శించిన తర్వాతనే మేడారంకు బయలుదేరుతారు. ఇక్కడ ఆదివాసీ నాయకపోడు పూజారుల ద్వారా ఆదివాసీ సంప్రదాయంగా పూజా కార్యక్రమాలు కొనసాగితే నాతో అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు. మొదటగా వాళ్ళు మేడారం వెళ్ళిన గట్టమ్మ దేవాలయం దర్శించిన తర్వాతనే మేడారం వెళ్తారు. అసలు వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చారమ్మా? మేడారం వెళ్లే ముందు గట్టమ్మను ఎందుకు దర్శించుకుంటారు? మీకు అంటే దీనికి సంబంధించి తెలుసా, ఏం చెప్తారు? మేము ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ ఇక్కడ ప్రతి ఇయర్ ఎప్పుడు వెళ్ళినా 2 ఇయర్స్కి ఒకసారి ఫస్ట్ గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం వెళ్ళి అమ్మవార్లను దర్శించుకోవడం మాకు ఆనవాయితీ. ఫస్ట్ వెళ్ళే ముందు ఇక్కడ గట్టమ్మని దర్శించుకుంటేనే మనకి అక్కడికి వెళ్ళినా ఇక్కడ ప్రతిఫలం దక్కుతుంది అనేసి ఇక్కడ ఆగడం అనేది, ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ దర్శనం అయిన తర్వాతనే వెళ్తాము. ఒక 15 సంవత్సరాల నుంచి మా పాప చిన్నప్పటి నుంచి పుట్టు వెంట్రుకల దగ్గర నుంచి వెళ్తున్నామండి. అప్పటి నుండి మాకు మంచి అనిపిస్తున్నది, కోరిన కోరికలు తీరినట్టు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఇయర్ వెళ్ళడం మాకు జరుగుతుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవార్లని ఇట్లా ఫ్రెండ్స్తో సరదాగా అనిపిస్తున్నది, కోరికలు తీర్చుకోవడం రెండు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఇయర్ మేము వెళ్తున్నామండి 2 ఇయర్స్కి ఒకసారి. ఎట్లా ఉంటుంది ఇక్కడ? మొత్తం ఆదివాసీ నాయకపోడు సాంప్రదాయంగా పూజా కార్యక్రమాలు చేసి పసుపును బండారిగా కొలుస్తారు కదా, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఎట్లా ఉంటుందండి? అంటే వేరే వాటి దేవతల కంటే ఇక్కడ కొంచెం కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళే పూజారులే ఆ గుట్ట మీద నుంచి కుంకుమకాయ భరణిలో అమ్మవారిని తీసుకురావడం అనేది ప్రతాపరుద్రుల కాలంలో తను వాళ్ళతో అప్పుడు యుద్ధం చేసి మా ఇక్కడ వీరవనితలాగా వీరమందనం కొండ మీద గుట్టలో అదృశ్యమైందని చెప్తారు. అందుకే పూజారులు వెళ్ళి ఆ కుంకుమకాయనే భరిణిగా తీసుకొచ్చేది. ఇక్కడ అదే సాంప్రదాయము. మిగతా అందరికీ ఒక ప్రతిమ అనేది ఉంటుంది, కానీ అమ్మవారికి కుంకుమకాయనే కొలవం అనేది సమ్మక్క దేవక ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది గట్టమ్మ దేవాలయం దగ్గర ఏర్పాట్లు కావచ్చు, జాతరకు సంబంధించి ఏం చెప్తారు? చాలా బాగుంది అండి. ఏర్పాట్లు కూడా అవుతున్నాయి, ఇంకా కొంచెము కావాలి. అవి అయితేనే ఉంటాయి, కానీ చాలా బాగుంది. ప్రతి ఇయర్ దర్శనానికి కంపల్సరీ వస్తాము. ఆనవాయితీగా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి. 15 ఇయర్స్ నుంచి మేము కంపల్సరీ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ వెళ్తూనే ఉంటాం. అనుకున్న కోరిక నెరవేరుతూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్తూనే ఉంటాం దర్శనానికి. మీరు చెప్పండి, ఎట్లా ఉంది గట్టమ్మ దేవాలయం దగ్గర మేడారం జాతరకు వెళ్తున్నారు? ఇప్పుడు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకున్నారంటే ఎట్లా, ఏం చెప్తారు? లేదండి, ఇది మనకు ఆనవాయితీ కాబట్టి మనం గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకున్నాకే మనము వనదేవతల అమ్మవారి దగ్గర సమ్మక్క సారక్కకి వెళ్తామండి. ఇది ఆనవాయితీ. దీనికి కట్టుదిద్దంగా మనం ఇక్కడ మొక్కిపోయినా కూడా మనకడ సమ్మక్క సారక్క దర్శనం అవుతుంది. ఎవ్రీ ఇయర్ లాగానే వెళ్తున్నాం. కాకుంటే ఈ ఇయర్ ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి కూడా ముందు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలి గట్టమ్మ దగ్గర. దాని తర్వాత మనకు సమ్మక్క సారక్కల దర్శనం చేసుకుంటే మనకు ప్రతిఫలం దక్కుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది గట్టమ్మ దర్శన భక్తుల అభిప్రాయం. అయితే మొదటగా మేడారం వెళ్ళేవారంతా కూడా గట్టమ్మ దేవాలయం దర్శనం తర్వాత వెళ్తారు. మనం విజువల్ చూడొచ్చు. ఇక్కడ గట్టమ్మ దేవాలయం అంటేనే ప్రధానంగా ఆదివాసీ సంప్రదాయపరంగా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. పసుపు కుంకుమనే ఇక్కడ భరణిగా తీసుకొని భక్తులంతా కూడా కోరికలన్నీ తీరుస్తారు. కోరిన మొక్కులన్నీ చెల్లించుకుంటూ మేడారం జాతరకు వెళ్ళేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఇలా మొత్తం మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా ప్రధాన రహదారుల అన్ని వైపు కూడా గట్టమ్మ దేవాలయాలు, గట్టమ్మ తల్లులు దర్శించుకున్న తర్వాతనే వీరు మేడారం వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పటికీ మేడారం జాతరకు వస్తుంటాం. మేడారం జాతర అంటేనే మేడారం జాతర సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు వెళ్ళే దగ్గరికి ముందు అంటే గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ బొట్టు తీసుకున్న తర్వాతనే మేడారంకు వెళ్తామంటూ కూడా గట్టమ్మ దర్శించుకున్న భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, ములుగు.